ఏపీలో విద్యుత్ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. సమస్యలు పరిష్కరించని సర్కార్పై సమర శంఖం పూరించారు. 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించిన ఉద్యోగులు సోమవారం విజయవాడలో మహాధర్నా నిర్వహించబోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లలో కనీసం ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించకపోవడంపై విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉద్యోగుల పోరాటం తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించాలి అని ఎన్నిసార్లు ఎంత మొత్తుకున్నా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ సత్తా చూపించడానికి సిద్దమవుతున్నారు. సోమవారం విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ చేరుకుని నిరసన తెలుపుతారు. 63,000 మంది విద్యుత్ ఉద్యోగులు నిరసనలో పాల్గొంటారు. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి దాని తర్వాత అవి అమలుకు నోచుకోవడం లేదనేటువంటి ఉద్దేశంతో 13వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం పెట్టి ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదే మాదిరిగా అప్పటికి కూడా స్పందించకపోతే 15వ తేదీన ఉదయం 6 గంటల నుండి ఇండిపెండెంట్ స్ట్రైక్ లేక పోవాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకున్నది. మంగళవారం మరోసారి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమావేశమవుతుంది. ఒకవేళ ప్రభుత్వం అప్పటికి దిగి రాకుంటే 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. గత నెలలోనే విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల వారితో ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ ఒక్క హామీని కూడా నెరవేరుస్తాము అన్న హామీ ఇవ్వలేదు. ఏ ఒక్కటి కూడా పురోగతి ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో యాజమాన్యం లేదు. దాదాపుగా రాష్ట్రంలో 35,000 మంది స్వాస్థ్య ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ లేబరు నెల రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం మొండి వైఖరిగా ఉండి ఎటువంటి సమస్యను కూడా పరిష్కార దిశలో పట్టుకెళ్లకుండా మమ్మల్ని ఇంకా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి పట్టుకెళ్లే పరిస్థితుల్లో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి అని, పెండింగ్ లో ఉన్న 4 డిఏ డిఆర్లను వెంటనే మంజూరు చేయాలి అని, ఆటోమేటెడ్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం జీతం పే స్కేల్స్ రూపొందించాలి అని ఉద్యోగులు కోరుతున్నారు. విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలి అన్నది వారి మరో డిమాండ్. అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి అని, పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి అని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విద్యుత్ సంస్థల్లో చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అశాంతితో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల విషయంలో అయితేనేమి, అలాగే మాతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2ల విషయంలో అయితేనేమి యాజమాన్యాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయి. ఎనర్జీ అసిస్టెంట్లకు పాత సర్వీస్ నిబంధనలు వర్తింప చేయాలి అని, వారికి అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతులు కల్పించాలి అన్న డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు ఉద్యోగులు. అయితే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ఒక్క డిమాండ్కు కూడా ఆమోదం తెలపలేదు.